ఆసనాలు ఆసనాలు 86 లక్షలు ఉండేవి. 84 లక్షల జీవరాశి, ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క ఆసనం కింద. తర్వాత 86,000 పోయి 840 అయినాయి. 840 పోయి 84 అయినాయి. ఇప్పుడు 84 ఆసనాలు ఉన్నాయి. నేను ఆ పుస్తకంలో కూడా చూపించాను, నేను కూడా వేస్తాను. సో అవి నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే బాడీ బాగా ఫిట్గా ఉంటుంది, ఎటువంటి రోగాలు ఉండవు. అంతేకాకుండా ఒకే చోట చాలాసేపు కూర్చున్నటువంటి కెపాసిటీ వస్తుంది ధ్యానం చేయడానికి, సమాధిలోకి వెళ్ళడానికి. అంటే స్థిరం సుఖం ఆసనం అని డెఫినేషన్ పతంజలి మహర్షి. ఎక్కడైతే నువ్వు స్థిరంగా ఎక్కువ రోజులు ఎక్కువసేపు కూర్చోగలవో, డిస్టర్బెన్స్ లేకుండా సుఖంగా స్థిరంగా సుఖంగా కూర్చోగలవో అదే ఆసనం. అంటే మామూలుగా కుర్చీ మీద కూర్చుంటే కొంతసేపటిగా అటు తిరిగి ఇటు తిరిగి అడ్జస్ట్ చేసుకుని నిలబడి వంగి నడుము నొప్పి వచ్చిందని ఇలాంటివన్నీ వస్తాయి. అట్లా కాకుండా పద్మాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ 4 ఆసనాలు స్టేబుల్ ఆసనాలు ఉన్నాయి. పద్మాసనం, సిద్ధాసనం, వజ్రాసనం, సుఖాసనం. సుఖాసనం అంటే బాస్పేట్ వేసి కూర్చోవడం. వజ్రాసనం అంటే మీకు తెలుసు, మోకాళ్ళ మీద కూర్చోవడం. పద్మాసనం మీకు అందరికీ తెలుసు. తర్వాత సిద్ధాసనం కూడా ఉంది. ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఎక్కువసేపు అంటే 2.5-3 గంటలు కూర్చునేటువంటి కేపబిలిటీ తెచ్చుకోవడం అనేది పాసిబిలిటీ ఉంది. అది మీకు ప్రాక్టికల్ సెషన్స్లో కూడా చూపిస్తాం ఆసనాలు. నెక్స్ట్ వచ్చేది ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఏమిటి అంటే శ్వాస ప్రశ్వాస విచ్ఛేద ప్రాణాయామ. నువ్వు మామూలుగా నడుస్తున్న శ్వాస నిమిషానికి 15 సార్లు శ్వాస నడుస్తుంటుంది. దాన్ని స్లో చేసేసి ఎక్కువ గాలి పీల్చుకుని ఉండగలిగిన కెపాసిటీ ప్రాణాయామంతో వస్తుంది. అంటే అనేక రేషియోస్ ఉంటాయి. 1:1, 1:2 ఇన్హలేషన్, ఎక్సలేషన్, పీల్చుకోవడం, నిలపటం, వదలటం, అనేక లేయర్స్లో లెవెల్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండడం అనేది ప్రాణాయామం. అందులో 2 రకాల ప్రాణాయామాలు, హఠయోగ ప్రాణాయామాలు, రాజయోగ ప్రాణాయామం. సో హఠయోగ ప్రాణాయామాల్లో భస్త్రిక, కపాలభాతి, భ్రామరి, శీతలి, శీత్కారి, ఉజ్జాయి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కాక రాజయోగ ప్రాణాయామంలో నాడీ శోధన ప్రాణాయామం, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ రేషియోస్తో, కుంభకంతో, అనేక రేషియోస్ తోటి కుండలిని శక్తిని జాగృతి చేయడానికి గురువుల దగ్గర నేర్చుకుని, నేను గురువుల దగ్గర నేర్చుకుని అవి కూడా మీకు ప్రాక్టికల్ సెషన్స్లో ప్రాణాయామం కూడా చూపిస్తాం. సో యమనియమాసన ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం. ప్రాణాయామంలో ఎవరైతే సక్సెస్ పొందుతారో వాళ్ళకి ప్రత్యాహారం అనేది వస్తుంది. అంటే మనస్సు బహిర్ముఖం కాకుండా అంతర్ముఖం ఇలా ఉండిపోవచ్చు, తనలో తాను, బయటికి ఎక్కడికెక్కడ పరిగెత్తకుండా మనస్సు, అది ప్రత్యాహారం. సో అది కాక ధారణ, నెక్స్ట్ కాన్సంట్రేషన్. అంటే దేశబంధశ్చిత్తస్య ధారణ అన్నాడు. ఒక పాయింట్ మీద, ఒక సబ్జెక్ట్ మీద, ఒక థీమ్ మీద, ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా మీద ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయడం అనేది ధారణ. కాన్సన్ట్రేషన్ లేకపోతే ఏ సబ్జెక్టు రాదు. మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, లా కానీ, కాన్సన్ట్రేషన్ మీకు ఎంత ఉందో దానంతవరకే మీకు అది అర్థమవుతుంది, వస్తుంది. కాన్సన్ట్రేషన్ లేనివాడు ఫెయిల్ అవుతాడు, వాడికి ఏ మార్కులు రావు, ఏది పాస్ కాలేడు. సో ధారణా శక్తి ఉండాలి. ఆ కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేయడం కోసం దానికి ముందు ప్రాణాయామం చేస్తే కానీ మనస్సు శాంతపడదు. సో కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేస్తే కానీ కాన్సన్ట్రేషన్ రాదు. సో ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన. ఆ ధారణ అనేది ఎక్కువసేపు ఉంటే ప్రత్యేకదనత ధ్యానం, అది ధ్యానం కింద అవుతుంది. ఒకే వస్తువు మీద, ఒకే విషయం మీద ఎక్కువసేపు ధారణ చేయడం అనేది ధ్యానం కింద నిర్వచింపబడింది. ఆ ధ్యానంలో ఇంకా ఎక్కువసేపు ఉండి అందులో నిమగ్నం అయిపోవడమే స్వరూపశూన్యమివ సమాధి. అందులో కలిసిపోవడం, కనపడకుండా పోవడం. అంటే నేను వేరే లేను, ఆ దేని మీద ధ్యానిస్తున్నానో అందులో నేను కలిసిపోయాను అనేటువంటి స్థితి. అంటే నిమగ్నం అయిపోవడం, తన్మయం అయిపోవడం, అందులో కలిసిపోవడం, లీనమైపోవడం, దాన్ని సమాధి అన్నారు. అంటే మీరాబాయి ఎట్లాగైతే కృష్ణుడిలో లీనమైపోయిందో, చివరికి కృష్ణుడికి మీరాబాయికి తేడా లేదు, రాధాకృష్ణుడి తేడా లేదు, ఇద్దరు ఒకటే. అంటే మొదట్లో వేరుగా ఉన్న ఇద్దరు ఒకటైపోయారు. అంత డీప్ సమాధి అంటారు దాన్ని. అంటే మామూలు సమాధి అనేది వేరు, ఈ సమాధి యోగ సమాధి వేరు. యోగ సమాధానం అని కూడా అంటారు, సమాధి అని కూడా అంటారు, సమస్థితి అని కూడా అంటారు, సమరసం అని కూడా అంటారు, సమతత్వం అని కూడా అంటారు. ఆ అబ్జార్ప్షన్ ఇంటూ ది సుప్రీం బీయింగ్, అది ఎప్పుడైతే వస్తుందో అది మోక్షానికి ఫస్ట్ స్టెప్. ఆ లెవెల్లో కొన్ని సిద్ధులు కూడా వస్తాయి యోగులకి.
అంటే దూర శ్రవణ భూత భవిష్యత్ వర్తమానాన్ని చూడగలగటం, ఇవన్నీ కూడా సిద్ధులు వస్తాయి. ఆ సిద్ధులు వచ్చిన వాళ్ళ చుట్టూరా మామూలు మనుషులు గురువుగారని కొందరు, దేవుడు అని కొందరు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. ఈ బాబాలు కొందరు నిజమైన వాళ్ళు, నేను ఫేక్ వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరైతే నిజంగా సిద్ధపురుషులు ఉన్నారో వాళ్ళ చుట్టూ భక్తులు చేరుతారు వాళ్ళకి కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి. ఫేక్ వాళ్ళు చాలామంది ఉన్నాయని చెప్పి ఏమీ లేకుండానే అందరినీ మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ అష్టాంగ యోగం అనేది మీకు మొత్తం ఒక ఓవర్వ్యూ లాగా ఇచ్చాను. ఈ పతంజలి యోగ సూత్రాల్లో వీటి మీద పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. అవి మొత్తం కూడా స్టడీ చేయడానికి దాన్ని సపరేట్ కోర్స్ పెట్టుకుని, ఇది మన భారతీయ తత్వశాస్త్రంలో దర్శనాల్లో యోగ దర్శనం అనేది చాలా ముఖ్యమైనది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.